ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే షుగర్ జబ్బు ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్లు గ్లైసెమిక్ ఇండెక్స్ను దృష్టిలో ఉంచుకొని ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే తిన్న ఆహార పదార్థం ఎంతసేపటిలోగా జీర్ణమై దానిలోని పోషకాలు ఎంత సమయంలోగా రక్తంలో కలుస్తాయని చెప్పే ఒక సూచిక. తెల్లటి బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహులు అన్నం తగ్గించడం, అన్నాన్ని పూర్తిగా మానడం వెనుక ఉన్న ప్రధానమైన కారణం ఇదే. అయితే మనకు మధుమేహం లేదు కాబట్టి అన్నాన్ని పూర్తిగా మానాల్సిన పని లేదు. బియ్యానికుండే హై గ్లైసెమిక్ ఇండెక్స్ను తగ్గించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇందుకు బియ్యంతో పాటు ఆకుకూరల్ని, కాయగూరల్ని కలిపి వండడం, అన్నంతో పాటు కూరల్ని ఎక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లన్నం తీసుకోవటం వలన డయాబెటీస్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ మధ్య మనం చదువుతున్నాం. ఈ సంవత్సరమే ఒక పబ్లికేషన్ వచ్చిందనమాట ఇంగ్లాండ్ దేశం నుంచి. వాళ్ళు ఏం చేశారంటే దాదాపు ఒక 3.5 లక్షల మంది జనాభాలో, వరి అన్నం తీసుకునే జనాభాలో డయాబెటీస్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళు మెజర్ చేసుకున్నారు. అదేంటంటే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు రెండు వ్యాసాలేమో మనకి చైనా నుంచి, జపాన్ నుంచి వచ్చాయన్నమాట. ఈ ఆహారం, ఈ వరి అన్నం తీసుకునే వాళ్ళల్లో మొత్తం డయాబెటీస్ శాతం చూసుకున్నట్లయితే 4% ఉంది. అంటే ఈ 3.5 లక్షల మందిలోనూ 4% మందికే డయాబెటీస్ వచ్చిందనమాట. అయితే అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, చైనాలో కానీ, జపాన్లో కానీ మొత్తం జనాభా తీసుకున్నట్లయితే 6% నుంచి 12% వరకు ఉంది. కానీ వీళ్ళు ఈ పరిశోధన వ్యాసంలో ఏం రాశారంటే వరన్నం తీసుకునే వాళ్ళలో 4% వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వరన్నం తీసుకునే వాళ్ళలో డయాబెటీస్ తక్కువ ఉన్నట్టే కదా, ఎక్కువ కాదు, అది తక్కువ ఉన్నట్టే. తర్వాత వైట్ రైస్ అన్నారు. వైట్ రైస్ తీసుకోవటం అంటే వీళ్ళు ఈ తెల్లన్నానికి, ముడి బియ్యానికి లేదా దంపుడు బియ్యానికి వ్యత్యాసాలని ఈ పరిశోధన వ్యాసాల్లో ఎక్కడ రాయలేదు. ఇది వైట్ రైస్ అనేది ఒక వాడుకగా వాడిన మాటే కానీ తెల్లన్నం మూలనే డయాబెటీస్ వస్తుంది అనే విషయం కరెక్ట్ కాదు. వరి అన్నం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో అంటే దాదాపు 650 గ్రాముల వండిన అన్నం ప్రతిరోజు తినాలన్నమాట. 650 గ్రాముల వండిన అన్నం అంటే దాదాపు 30 కిలో అనమాట. అంత అన్నం తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ 4% ఉందన్నారు. అంటే తక్కువ ఉన్నట్టు అనమాట, అది ఎక్కువ కాదు. దాని అనవసరంగా మనం రాసేటప్పుడు ఆ వ్యాసాల్లో ఎలా రాస్తున్నారంటే ఆ వరి అన్నం తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ ఉంటుందని, అది తప్పది, కరెక్ట్ కాదు. తర్వాత ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశంలో అయితేనేమి, చైనాలో అయితేనేమి, జపాన్లో అయితేనేమి, ఇక్కడ మన ఏషియా దేశాలు అనమాట, అంటే ఇప్పుడు వియత్నాం లాంటి దేశాల్లో అయితేనేమి, ఈ దేశాలన్నింటిలో కూడా వరి అన్నమే తింటారు. అందరూ తినేది వరి అన్నమే అనమాట. మనమంతా ఈ గోధుమలు, బంగాళదుంపలు అనేది తక్కువ, అది ఉత్తర ప్రాంతాల్లో తింటారు కానీ ముఖ్యంగా ఏషియా ప్రాంతాల్లో వరి అన్నం తింటారు. ఈ మధ్య ఒక 30-40 సంవత్సరాల వరకు కూడా ఈ దేశాల్లో అంటే భారతదేశంలోను, చైనాలోను, జపాన్లోను, వియత్నాంలోను ఇలాంటి దేశాల్లో డయాబెటీస్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా చాలా తక్కువ కింద లెక్క అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ గత 30-40 సంవత్సరాలుగా వేరే కారణాల వలన, అది వాతావరణ కాలుష్యం అవ్వచ్చు, లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహారంలో విష పదార్థాలు, అంటే మనం ఇప్పుడు ఎరువుల వల్ల కానీ లేదా ఈ క్రిమిసంహార మందుల వల్ల కానీ, మనం తీసుకునేటువంటి ఆహారంలోనూ, మనం తాగేటువంటి నీళ్ళల్లోనూ, మనం పీల్చేటువంటి గాలిలోనూ వచ్చినటువంటి కాలుష్యాలు కావచ్చు, లేదా మన శరీరం బరువు ఇదివరకులాగా కాకుండా ఇప్పుడు మన అందరం లావుగా ఉండటం, ఇదివరకులాగా సన్నగా లేకుండా ఇప్పుడు శారీరక శ్రమ తగ్గిపోవటం, తర్వాత ఈ సాంఘిక ఒత్తిళ్లు పెరగటం, ఈ 3 రకాలు అనమాట. ఒకటి ఏంటంటే బరువు పెరగటం, రెండోది ఏంటంటే పని తగ్గటం, మూడోది ఏంటంటే ఒత్తిళ్లు పెరగటం. ఈ 3 రకాల కారణాల వల్ల కూడా డయాబెటీస్ పెరగచ్చు కదా. అంతేగాని వరి అన్నం మూలనే డయాబెటీస్ పెరుగుతోంది అని చెప్పడం అనేది కరెక్ట్ విషయం కాదు. రెండోది ఏంటంటే ఆ వరి అన్నం అనేది తొందరగా జీర్ణమైపోయి రక్తంలో కలిసిపోయి గ్లూకోజ్ పరిమాణాన్ని పెంచడాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహార పదార్థం అంటారు అనమాట. అంటే తీసుకోగానే వెంటనే కరిగిపోయి రక్తంలోకి వెళ్ళిపోయి దాన్ని రక్తంలో గ్లూకోజ్ పెంచుతుంది కాబట్టి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఇలాంటి హై గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థాలు ఇప్పుడు ఇదైతేనేమి, బ్రెడ్ అయితేనేమి, నూడిల్స్ అయితేనేమి, చిప్స్ అయితేనేమి, ఏదైతే ఆహార పదార్థాలను ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి మనకి అమ్ముతారో
అంటే ఇప్పుడు ఈ సేమియా కూడా అనమాట. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే తొందరగా జీర్ణం అయిపోతాయి. తొందరగా జీర్ణం అయిపోతే రక్తంలో గ్లూకోజ్ పెంచుతాయి కాబట్టి వీటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఇలాంటి ఆహార పదార్థాలు తక్కువ తీసుకోవటం మంచిదే. అలా అని చెప్పేసి మొత్తం వరి అన్నం అంతా మానేస్తే డయాబెటీస్ రాకుండా ఉంటుందని, లేదా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వరి అన్నం మానేసినట్లయితే డయాబెటీస్ని ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకోవటం అనేది అంత కరెక్ట్ కాదు. దానికి శాస్త్రీయమైన నిరూపణలు లేవు. పాలిష్డ్ రైస్ తీసుకున్న వాళ్ళకి, ముడి బియ్యం తీసుకున్న వాళ్ళకి డయాబెటీస్లో వ్యత్యాసం ఉంటుందనే విషయం మీద ఏ విధమైన శాస్త్రీయ నిరూపణలు లేవు. అయితే ఈ పాలిష్డ్ రైస్ అనేది దాని మీద ఉన్నటువంటి బ్రాన్ అంటే ఆ వైటమిన్ బి, మంచి వైటమిన్స్ ఏదైతే దాని పొరల్లో ఉంటాయో, ఆ బియ్యం యొక్క బయట పొరల్లో ఉంటాయో అవన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట. ఎక్కువగా పాలిష్ చేయటం, ఎక్కువగా మరబెట్టడం, ఎక్కువగా మిల్లు ఆడించినట్లయితే ఆ బియ్యం పైన ఉన్నటువంటి బి కాంప్లెక్స్ విటమిన్లు అయితేనే మిగతా మనకి మంచి పోషకాలు, కొన్ని అయితే క్యాన్సర్ రాకుండా నివారించేటువంటి పదార్థాలు కూడా ఉంటాయి ఆ పై పొట్టుల్లో. ఆ పొట్లు బయటపోవడం వలన మనం తెల్లన్నం తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే బి కాంప్లెక్స్ తగ్గిపోయి వచ్చేటువంటి ఆహార సమస్యలు కానీ, లేదా మనం ఇలాంటి కొన్ని అంటే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది తప్ప డయాబెటీస్ వస్తుందని చెప్పడానికి ఏ విధమైన మనకి శాస్త్రీయమైనటువంటి నిరూపణ లేవు. నాగరికత పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారిపోవడం మనకు కొత్తేమీ కాదు. మారుతున్న కాలంతో పాటు మనము కొత్త రుచులకు అలవాటు పడాల్సిందే. కానీ మనం తింటున్న ఆహారం మనకు మేలు చేస్తోందా లేక కీడు చేస్తోందా అన్న విషయాన్ని మనం పట్టించుకోవాలి. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ పట్టించడాన్ని మానుకోవాలి. అన్నానికి దంపుడు బియ్యం, ముతక బియ్యాన్ని వాడుకోవడం మేలు. తినే ఆహారంలో కూడా అన్నం పరిమాణం తగ్గించి కూరగాయలు, ఆకుకూరల్ని ఎక్కువ మొత్తంలో తినడాన్ని అలవాటు చేసుకోవాలి. తెల్లటి అన్నం తినడం మూలంగా మధుమేహం ముప్పు ఎలా పెరుగుతుందో, షుగర్ జబ్బును నివారించుకునేందుకు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభాలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.